హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. గడిచిన 10-15 ఏళ్లలో ప్రపంచంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు వచ్చాయి. గ్లోబలైజేషన్లో భాగంగా ప్రపంచం టెక్నాలజీ పరంగాను, రియల్ ఎస్టేట్ రంగంలోనూ, ఐటీ రంగంలోనూ, ఫార్మసీ రంగంలోనూ ఎన్నో కొత్త పుంతలు తొక్కింది. ఈ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రజల జీవన విధానంలో కూడా కొత్త మార్పులు వచ్చాయి. ఈ సాంకేతిక యుగంలో మనుషులకి కొత్త అవసరాలు ఏర్పడ్డాయి. కాలు బయట పెట్టకుండానే ఏది అనుకుంటే అది నిమిషాల్లో వాళ్ళ ముందు వాళ్ళే రోజులు వచ్చాయి. గ్రాసరీస్ నుంచి తినే ఫుడ్ వరకు ఏదైనా కూడా వరకు ఆన్లైన్లో లభ్యమవుతుంది. అలా ఆన్లైన్లో లభ్యమవుతున్నటువంటి వస్తువుల్ని, ఆన్లైన్లో తీసుకొస్తున్న ఫుడ్ని, లేదంటే మనం ఏదైనా గమ్యస్థానానికి వెళ్ళాలంటే మనల్ని తీసుకెళ్లే ర్యాపిడో బైక్ టాక్సీని, వీరందరినీ కలిపి గిగ్ వర్కర్స్ అంటారు. ఈ గిగ్ వర్కర్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది ఉన్నారని చెప్పేసి నివేదికలు చెప్తున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా కూడా 1 కోటి మంది వరకు కూడా గిగ్ వర్కర్స్ ఈ రంగంలో పనిచేస్తున్నారని అంచనా. 2030 నాటికి దాదాపు 5 కోట్ల మంది గిగ్ వర్కర్స్గా మారవచ్చని చెప్పేసి నివేదికలు చెప్తున్నాయి. అంటే వీరంతా కూడా ఒక సంఘటిత రంగ కార్మికులు కాదు. వీరికి ఏ కార్మిక సంస్థలు, ఉద్యోగ సంఘాలు ఉండవు. వీరు పనిచేస్తున్న సంస్థకు కానీ వీరికి ఎలాంటి అనుబంధం ఉండదు. ఎందుకంటే వీరు ఆ సంస్థ ఉద్యోగులు కాదు. కేవలం డెలివరీ పార్ట్నర్స్, బైక్ పార్ట్నర్స్, లేదంటే ఈ కామర్స్ పార్ట్నర్ అని చెప్పేసి పార్ట్నర్గా వాళ్ళని చేర్చుకుంటాయి సంస్థలు. దానికి ప్లాట్ఫామ్స్ ఫీజులని, వారికి కమిషన్లు అని చెప్పేసి ఇదే డెలివరీ బాయ్స్, ఇదే హోమ్ డెలివరీ బాయ్స్, ఇదే బైక్ ట్యాక్సీల నుంచి ఆ సంస్థలు డబ్బులు వసూలు చేస్తాయి. ఈ ప్రాసెస్లో అంటే డెలివరీ చేసే క్రమంలో, లేకపోతే హోమ్ డెలివరీ ఇస్తున్న వస్తువులు, లేకపోతే గ్రాసరీస్ డెలివరీ చేస్తున్న క్రమంలో ఎవరైనా సరే ఒక ప్రమాదానికి గురై చనిపోతే వారికి పనిచేస్తున్న సంస్థ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి సహాయ సహకారాలు అందట్లేదు. గడిచిన ఏడాది యూసఫ్ గూడలో మహమ్మద్ రిజ్వాన్ అనే ఒక డెలివరీ బాయ్ ఒక ఇంటికి ఫుడ్ డెలివరీకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి డాబర్మన్ కుక్క దాడి చేయడంతో ఆ భయంలో పరిగెత్తుతున్న ఆ మహమ్మద్ రిజ్వాన్ 3వ ఫ్లోర్ నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ ప్రాణాలు కోల్పోయిన మహమ్మద్ రిజ్వాన్ అనే డెలివరీ బాయ్ వ్యక్తి గురించి ఏ ఒక్క వ్యక్తి ఆయన గురించి మాట్లాడలేదు. ఆయనకి ఏ ప్రభుత్వ సహాయము అందలేదు. ఆయన పనిచేస్తున్న కంపెనీ కానీ, లేకపోతే ఆయన పెట్టుకున్న ఆ ఏదైతే సంస్థ కానీ, లేకపోతే ఈ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి సహాయ సహకారాలు ఆయనకు దక్కలేదు. తర్వాత రాజు అనే ఒక యువకుడు ఫుడ్ డెలివరీ చేసే క్రమంలో ఫాస్ట్గా వెళ్ళి డెలివరీ చేయాలి, లేట్ అవుతుందనే క్రమంలో ఫాస్ట్గా వెళ్ళడం ద్వారా రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయాడు. దాదాపు రాజుకు పెళ్ళై ఒక కూతురు కూడా ఉంది. ఈ రాజు సంపాదన మీదనే రాజు కుటుంబం మొత్తం ఆధారపడుతుంది. అలాంటి ఆ డెలివరీ బాయ్ రాజు మరణం తర్వాత ఆ కుటుంబం దాదాపు రోడ్డున పడింది. ఆ రాజుకు కూడా ప్రభుత్వం నుంచి కానీ, ఆయన పనిచేస్తున్న సంస్థ నుంచి కానీ ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు. ఇలా ఎన్నో కథలు, మరెన్నెన్నో వేదలు. అలాంటి గిగ్ వర్కర్స్ జీవితంపై మీ పొలిటికోస్ మీడియా మీకు అందిస్తున్న ప్రత్యేక కథ. తాజాగా వచ్చిన ఒక కంపెనీ అడ్వర్టైజ్మెంట్లో విపరీతమైన వర్షం పడుతూ ఉంటే ఆ వ్యక్తికి తన తల్లి ఫోన్ చేస్తుంది, ఆ డెలివరీ బాయ్కి. బేటా, ఇక్కడ చాలా వర్షం పడుతుంది, నీ దగ్గర కూడా వర్షం పడుతుంది అంటే, అవునమ్మా ఇక్కడ కూడా వర్షం పడుతుంది అంటాడు. బేటా, మరి ఇప్పుడు నువ్వు వర్క్ చేస్తున్నావా అని చెప్పంటే, అవునమ్మా నేను డెలివరీకి వెళ్తున్నా, డెలివరీ ఇవ్వడానికి వెళ్తున్నా అంటే, ఇంత వర్షం పడుతుంది కదా నాన్న, ఈ వర్షంలో ఎలా వెళ్తావు, డెలివరీ చేయకుండా అక్కడే ఉండొచ్చు కదా అని చెప్పంటే, లేదమ్మా ఈ వర్షంలో డెలివరీ చేస్తే రెయిన్ ఇన్సెంటివ్ వస్తుంది, అంటే ఒక 10 రూపాయలు ఎక్కువ దొరుకుతాయి అని చెప్పేసి అంటే, అమ్మ పడే బాధ చూస్తే మనకు కళ్ళు చెమ్మగిలుతాయి. అంటే వర్షంలో కూడా కస్టమర్కి సేవలు అందిస్తే, కస్టమర్కి ఫుడ్ డెలివరీ చేస్తే వారికి ఒక 10 రూపాయలు ఎక్కువ వస్తుందనే ఆశతోని వారు ఫుడ్ డెలివరీ చేయడం అనేది నిజంగా గుండె తరక్కుపోయేలా చేసిందే ఆడు. నా పేరు రవీందర్ అండి. నేను మార్నింగ్ షిఫ్ట్ 7 గంటల నుంచి స్టార్ట్ చేస్తే డ్యూటీ నాకు
ఒక 30 ఆర్డర్లు 31 ఆర్డర్లు కావడానికి 11 రాత్రి 11, 12 ఒక్కొక్క రోజు 10 అవుతుంది. సర్జ్ పెట్టట్లేదు ఇంతకుముందు పెట్టినట్టు 1 year ముందు ఉన్నట్టుగా ఇప్పుడైతే లేదు. మళ్ళీ ఆర్డర్ డిలే అయితే పెనాల్టీ వేస్తున్నారు. ఇంకొకటి ఏది రెయిన్ సర్జ్ ఊట్లో వర్షం పడ్డ గంటకు మళ్ళీ వర్షం పడుతున్నా కానీ ఒక్కొక్కసారి రెయిన్ సర్జ్ ఊట్లో తీసేస్తున్నారు. దానివల్ల మేము రైడర్లు అందరం సఫర్ అవుతున్నాం చాలా. 2 నుంచి 3 సంవత్సరాల నుంచి స్విగ్గీలో పనిచేస్తున్నాను. మేము డైలీ పెట్రోల్ 200 నుంచి 300 వరకు వేసేవాళ్ళం. ఇంతకుముందు చాలా మంచి అమౌంట్ అయ్యేది మాకు. ఇప్పుడు అంత బాగా అవుతలేదు. వీక్లీ అమౌంట్ పేఅవుట్ మినిమం 10,000 నుండి 11,000 వరకు వచ్చేవి. ప్రతి చిన్న విషయానికి టీఎల్తో మాట్లాడిన ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కాడు. ఇంతకుముందు రేట్ కార్డు కూడా చాలా బాగుండేది. డైలీ మినిమం అర్నింగ్స్ 1200 నుంచి 1500 వరకు ఉండేది. ఇప్పుడు 1000 రూపాయలు చేయడానికే 12 hours నుంచి 15 hours వరకు పని చేయాల్సి వస్తుంది. మేము వచ్చేసి 5:30 నుంచి 5 వరకు మాకు లాగిన్ ఉండాలి కంపల్సరీ. మేము 6 o'clockకి బయలుదేరితే 5 వరకు కొడితే కూడా మాకు ఒక 600-500 కూడా కావట్లేదు. ఒకప్పుడు 1000 వరకు అవుతుండే. ఇన్సూరెన్స్ అని చెప్పి ఇప్పుడు మనకి ఏదైనా యాక్సిడెంట్ అవుతే చూపెట్టుకోమని చెప్పి ఇన్సూరెన్స్ అని చెప్తారు. ఆఫీస్కి పోతే ఆ ఇన్సూరెన్స్ కూడా మాకు ఇవ్వరు. పట్టించుకునే నాదుడు కూడా లేడు ఇక్కడ మాకు. మా దగ్గర ఉన్న ఒక ఫ్లీట్ మేనేజర్ ఉంటాడు, వచ్చి 3 నెలలు కూడా కాలే, దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు. ఎవడేమనక ముందుకే దౌర్జన్యంగా మాట్లాడి వాళ్ళని ఐడీలు బ్లాకులు చేసుడు, లేకపోతే వాట్సాప్ల నుంచి వాళ్ళని రిమూవ్ చేసుడు. కానీ ఇప్పుడు 100 మందిలో ఒక ఫ్లీట్ మేనేజర్, 1000 మందిలో అంటే ఒక ఫ్లీట్ మేనేజర్ అంటే ఓపికతో ఉండాలా. మా కష్టం ఏందో ఆయనకు తెలియదు. ఎన్నో కష్టాలు పడితే కనుక ఒక 1000 రూపాయలు కూడా కాదు. అలాంటిది వీళ్ళు మమ్మల్ని టార్చర్ చేసి ఇంకా అమౌంట్ తగ్గిస్తున్నారు ఆల్రెడీ. ఏమనంటే పెనాల్టీ కస్టమర్ చెప్తేనే నమ్ముతారు. కానీ మేము స్విగ్గీలో పనిచేస్తే మాది మాత్రం నమ్మరు వాళ్ళు ఎంత చెప్పినా కూడా. కస్టమర్ల నుంచి వచ్చేసి మాకు సిఓడి పెడతారు. ఆడికి వెళ్ళిన తర్వాత 500 చేంజ్ తెమ్మంటే మేము ఏడికి తేవాలా? మేము ఏడికి అడగాలి? మేము మా దగ్గర లేకనే కదా మీకు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినామని అంటారు. ఇప్పుడు మేము కూడా ఎంతమందికి ఇవ్వాలి క్యాష్ ఆన్ డెలివరీలో? ఇప్పుడు కింద అడ్రస్ పెట్టి 4th floor వరకు ఇవ్వమంటారు. అదే రాకపోతే 4th floor వరకు మా కాలు కావా? వాళ్ళ దిగి రావచ్చు కదా. యాక్సిడెంట్ అయితే ఒకరికి ఇన్సూరెన్స్ అప్పటిదప్పుడు మనం చేసుకోవాలని ఉంటే ఒక్కొక్కడైతే 6 నెలలు తిరిగినా ఇన్సూరెన్స్ కావట్లేదు, సంవత్సరాలు తిరిగినా ఇన్సూరెన్స్ రావట్లేదు. స్విగ్గీ డెలివరీ బాయ్స్కి మాత్రం చాలా ఇబ్బందులే ఉన్నాయి. ఈ వర్షాకాలంలో ఫుడ్ డెలివరీ అనేది చాలా క్రిటికల్. ఫుడ్ తీసుకున్న తర్వాత రిసీవ్ చేసుకొని కస్టమర్ లొకేషన్కి వెళ్తాం. కొన్ని కమ్యూనిటీస్ అయితే హాఫ్ కిలోమీటర్స్ లోపలికే ఉంటాయి. అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. దానివల్ల చాలా లేట్ అయిపోతుంటుంది. కస్టమర్ లొకేషన్కి వెళ్ళి ఎన్నిసార్లు కాల్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ కాకపోవడం, మాకు ఇట్లా టైం వేస్ట్ కాకపోవడం, ఒక 30 minutes 40 minutes అక్కడ వెయిట్ చేసినా కానీ వాళ్ళు రెస్పాన్స్ కాకపోవడం. అదేవిధంగా వాళ్ళు రిటర్న్ కాల్ చేసి మమ్మల్ని ఇంకా రాలేదని తిట్టి కొన్ని టైమ్స్లో ఆర్డర్ క్యాన్సిల్ చేయడం, లేకపోతే ఆర్డర్ని డిలే అయిందని మా మీద చెప్పడం. దానివల్ల మాకు పెనాల్టీ పడుతుంటుంది. ర్యాపిడో స్టార్టింగ్ లాంచ్ అయ్యి నుంచి చేస్తున్నా కానీ దీంట్లో ర్యాపిడోలో కంపెనీ కమిషన్ ఎక్కువ ఉంది, మాకు వచ్చే ఆదాయం ఏం లేదు. బట్ ఇంకోటి ఏంటంటే ఏమైనా ఇన్సూరెన్స్ ఏమైనా క్లెయిమ్ అన్నా కూడా సరే ఆన్ టైంలో ఎవరు దాని కంపెనీ కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. దీని గురించి ప్రభుత్వాలు కూడా ఏం లేదు, ఇట్లాంటి యాప్కు పర్మిషన్ ఇస్తుందో తెలియదు. అసలు గవర్నమెంట్ అంటే ఏందో అర్థం కాదు. ప్రజలను దోచుకోవడమే తప్ప వేరే దాని గురించి ఏం పట్టించుకోరు. ఏమన్నా అంటే నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా, ప్రతి ఒక్క సీఎం ఈ ఐటీ హబ్ అది ఇది అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు. కానీ అన్నీ శూన్యమే. ప్రతి ఒక్కరు వాళ్ళ స్వార్థం కోసమే ఆలోచిస్తారు. వాళ్ళ పొట్టకూటి కోసమే పొలిటికల్ కూడా తయారైంది. అన్న ఏం లేదన్న, హైదరాబాద్ సిటీలో మొత్తం ట్రాఫిక్ జగ్గు ఉంది. అందులో బస్సు ఫ్రీ చేసినప్పటికెళ్ళి మాకు బైక్ దీనికి ఓలా ఊబర్ కూడా కష్టం అయిపోయింది. అందులో ఆటో డ్రైవర్స్ అంతా ఏమీ లేదు. మేము కమాయించేది ఒక 1000-15,000 అయితే కూడా 1000-1500 అయితే కూడా దాంట్లో రూమ్ కిరాయి మొత్తం కరెంటు నీళ్లు మా పెట్రోల్ గ్యాస్ అవన్నీ కొట్టుకోవడం కూడా దానికి సరిపోతుంది. రేపు నాడు మాకు అచ్చనాక ఏమైనా అయితే కూడా మాకు ఏమైనా ప్రాబ్లం అయితే కూడా మాకు ఆ కంపెనీ ఇన్సూరెన్స్ లేవు, ఏం లేవు, గవర్నమెంట్ అడిగేట్లేక లేదు, ఏం లేదు. నమస్కారం అండి, నా పేరు ప్రసాద్. నేను ర్యాపిడో చేస్తున్నాను సంవత్సరం నుంచి. ర్యాపిడో కమిషన్ ఎక్కువ తీసుకుంటున్నానండి. నెల మొత్తం చేస్తున్నాం కానీ ఏం డబ్బులు రావట్లేదండి. 30,000 వస్తున్నాయి కానీ
పెట్రోల్కి 400 అవుతున్నాయండి మాకు రోజు. నైట్ చేస్తున్నాము, మార్నింగ్ చేస్తున్నాము. పెట్రోల్కి, రూమ్ కిరాయికి, కుటుంబం మొత్తం మేమే చూసుకుంటామండి. అన్ని పోయినా మా చేతిలో ఏం మిగలట్లేదండి. పని మాదే అవుతుంది, కమిషన్లు మొత్తం వాళ్ళ తీసుకుంటున్నారండి. ఇది మొత్తంగా వారి పరిస్థితి. ఈ గిగ్ ప్లాట్ఫామ్ రంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, ఏదైనా ప్రమాదంలో ఆ గిగ్ వర్కర్ చనిపోతే ఆయనకు కంపెనీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి సహాయ సహకారాలు అందట్లేదని, ప్రభుత్వం ఈ విషయాల్లో కొన్ని చట్టాలు తీసుకురావాలని ఆ గిగ్ వర్కర్స్ వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. తిరిగి మరొక స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.